హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను క్యాబేజీ కోఫ్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలాలు చూసేయండి: కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, పెరుగు, బేసన్, ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. తర్వాత ఒక సగం క్యాబేజీ ఇట్లా సన్నగా తురిమేసుకొని దాంట్లో పచ్చిమిర్చీలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ చెంచా కారము, హాఫ్ చెంచా ఉప్పు, హాఫ్ చెంచా పసుపు, హాఫ్ చెంచా ధనియాల పొడి, హాఫ్ చెంచా జీలకర్ర పొడి, 2 చెంచాలు అయితే బేసన్ పిండి, అదే శనగపిండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ పిసికి బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు, ఆల్రెడీ మన క్యాబేజీలో వాటర్ అయితే వస్తాయి. ఓకేనా? వీడియోలో చూపించినట్లు చిన్నగా ఇట్లా బాల్స్ లాగా అయితే చేసుకొని ఒక 5 మినిట్స్ గాలికి అయితే పెట్టాలి. తర్వాత కడాయిలో నూనె పెట్టి బాగా హీట్ అయ్యాక మనము ప్రిపేర్ చేసిన ఈ కోఫ్తాలు అయితే వేసుకొని ఈవెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా స్లోగా అయితే వేయించుకోవాలి. మనం గట్టిగా కలిపినట్టయితే విరిగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలో చూపించిన విధంగానైతే మీరు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి మనకి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆరాలన్నమాట. ఇవి వేడి మసాలాలు వేస్తే విరిగిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మసాలాకి 2 పచ్చిమిర్చీలు, 3 టమాటాలు అయితే నేను దొడ్డుగా కోసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకున్నాను. అందులోకి 4 బాదాము, 4 కాజు అయితే వేసుకొని పేస్ట్ పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్రాసెస్ అంతా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చీలు పొడవుగా అయితే కట్ చేసుకున్నాను నేను. తర్వాత ఒక కడాయి అనేది పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అందులోకి యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని కొద్దిగా అవి కలిపాక చూడండి, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసి కొద్దిగా కలిపాక మళ్ళీ హాఫ్ చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అది మిక్స్ అయ్యాక హాఫ్ చెంచా కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సగము క్యాబేజ్కి అయితే చూపిస్తున్నాను కొలతలు. తర్వాత మనం రుబ్బుకున్న టమాటోని అయితే అందులో పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఒక 3 స్పూన్స్ పుల్లటి పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. సూపర్గా వస్తుంది టేస్ట్ పుల్లటి పెరుగు వలన. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకొని కలిపాక ఒక ఎండుమిరపకాయ అయితే సుంచేసి 4 చుక్కలు నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న కోఫ్తాలు అనేవి యాడ్ చేసుకుంటే టేస్టీ దహి క్యాబేజీ కోఫ్తా రెడీ.